ఘన ఇందిరా కొడుకు ఈశ్వరి కొడుకు కాదు అంటూ గుండె పగిలే నిజాలను బయటపెట్టిన రాజశేఖర్ తల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేరణని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు సిద్ధు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అడుగుతూ ఉంటుంది మంజు. అయితే ఎందుకు నువ్వు ప్రేరణ మెళ్ళో తాళి కట్టావు? తాళి కట్టే ముందు ఈ తల్లి నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఒక కుటుంబ పరువుని నిలబెట్టడానికి నేను ప్రేరణ మెళ్ళో తాళి కట్టాను. కానీ ప్రేరణ అంటే నాకు ప్రాణం. కేవలం నువ్వన్న మాటలకి ప్రేరణ నాకు దూరం అయ్యింది. కానీ నేను ప్రేరణని ప్రేమించాను. తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని కాపాడాలనుకుని తన మెడలో తాళి కట్టాను అని అంటూ ఉంటాడు సిద్ధార్థ. అయితే అప్పుడే సిద్ధార్థ అన్న మాటలకి అంటూ ఉంటుంది మంజు, మరి మన ఇంటి పరువుని తీయాలని చూసావా? రేపు ఉదయం అసలు తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకున్నారు అని నలుగురు కూడా నన్ను అడుగుతూ ఉంటే నేను తల ఎలా ఎత్తుకొని తిరగను అని అంటూ ఉంటుంది మంజు. అవునరా, నువ్వు మీ అమ్మ పరువు తీసేసావు. రేపటి రోజున మేమందరం బయటికి వెళ్తే అందరూ కూడా ఇలాగే అడుగుతారు. ప్రేరణ తండ్రి ఎవరో తెలీదు, వాళ్ళమ్మ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలీదు అని తన పుట్టుక గురించి అడిగితే మేమేం చెప్పాలి అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడే ఇక ఇదంతా విన్న ప్రేరణ అయితే, నా పుట్టుక గురించి, మా అమ్మ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తారా అని విజయానందని ప్రశ్నిస్తుంది. అప్పుడే విజయానంద్ అయితే, ఏంటది? మీ స్నేహితుడు చనిపోయిన నెల రోజులకి స్నేహితుడు భార్యని మీరెందుకు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. ఆ మాట విని ఒక్కసారి మంజు, విజయానంద్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే నేను మంజుకి అండగా నిలబడాలనుకున్నాను అని అంటూ ఉంటాడు విజయానంద్. మరి ఇప్పుడు సిద్ధు కూడా మాకు అండగానే నిలబడాలని నా మెడలో తాళి కట్టాడు. మరి దీన్ని ఎందుకు అందరూ కూడా తప్పుగా అనుకుంటున్నారు? ఆ రోజు మీరు చేసిన పనిని త్యాగమని, ఇప్పుడు సిద్ధు చేసిన పనిని అందరూ కూడా ఇది మంచి పని కాదని అంటారా? అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు సిద్ధు చేసింది కూడా కరెక్టే కదా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది మంజు. తెలివిగా మాట్లాడుతున్నానని నేను అనుకోవడం లేదు. ఎవరైతే 10 మంది ముందు మేము తలెత్తుకొని తిరగలేమని చెప్తున్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను. భర్త చనిపోయిన నెల రోజులకి మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈయన మీ మెడలో తాళి కట్టారు. మరి అలాంటప్పుడు 10 మంది మిమ్మల్ని ప్రశ్నించలేదా? నెల రోజులకి భర్త స్నేహితుడిని పెళ్లి చేసుకుంది ఏంటి అని మిమ్మల్ని అందరూ కూడా తప్పుగా అనుకోలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ నలుగురు గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? ఇలా భర్త చనిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటే అందరూ నానా రకాలుగా మాట్లాడతారని మీరెందుకు ఆలోచించలేదు? మరి ఆలోచిస్తే ఈరోజు ఇతను మీ భర్త అయ్యేవాడు కాదు కదా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే విజయానంద్ అయితే, అమ్మో, ఈ ప్రేరణ ఇప్పటి వరకు సైలెంట్గా ఉంటే ఏంటో అనుకున్నాను, కానీ మామూలుది కాదు, మంజుని నోరెత్తకుండా చేసింది అని అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రేరణని లోపలికి రానివ్వకూడదు, వస్తే మాత్రం నా గురించి మొత్తం కూడా తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఏంటి మంజు, నిన్ను అన్నన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా నువ్వు నోరు మూసుకొని అలా నుంచున్నావేంటి? వాళ్ళిద్దరిని బయటికి పొమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడే ఇక మంజు అయితే, సిద్ధు ప్రేరణను తీసుకొని లోపలికి రా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారతి ఇచ్చి మంజు అయితే ప్రేరణని లోపలికి తీసుకొస్తుంది. అది చూసి ఒక్కసారి విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక ప్రేరణ, సిద్ధార్థ్ ఇద్దరు గదిలోకి అయితే వెళ్తారు. ఇక విజయానంద్ అయితే అడుగుతూ ఉంటాడు మంజుని, ఏంటి మంజు ఇదంతా? నువ్వేనా హారతి ఇచ్చి ప్రేరణని కోడలుగా ఒప్పుకొని లోపలికి ఆహ్వానించావా? అసలు ఏమైంది నీకు? ఇప్పటి వరకు నీ కొడుకుని నీకు దూరం చేసిందని ఆ ప్రేరణ మీద కోపంతో రగిలిపోయావు. మరి ఇప్పుడేమైంది? ఎందుకు నువ్వు తనని కోడలుగా ఒప్పుకొని లోపలికి ఆహ్వానించావు అని అడుగుతూ ఉంటే
ప్రేరణ అన్న మాట నా గుండెల్లో గుచ్చుకుందండి. తను అడిగిన దాంట్లో తప్పు లేదని అనిపించింది అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఇక మంజు అలా అనగానే ఇక విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేరణ అన్న ఆ మాటకి మంజులో ఇంత మార్పు వచ్చింది ఏంటి? అసలు మంజు ఉద్దేశం ఏంటి? ఒకవేళ నేనే తన భర్తని చంపి ఆస్తి కోసం తనని పెళ్లి చేసుకున్నానన్న విషయం తెలిస్తే మంజు నన్ను షూట్ చేసేస్తుందేమో. ప్రేరణ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో అన్నీ కూడా అలాగే జరుగుతున్నాయేంటి అని విజయానందం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక ఇందిర, ఐశ్వర్య, ప్రేరణ అక్కడ ఎలా ఉందో ఏంటో అని భయపడిపోతూ ఉంటారు. ఇంతలో రంజిత్ అయితే వస్తాడు. ఏంటి అలా ఉన్నారు? ప్రేరణ అక్కడికి వెళ్ళాక ఎలా ఉందని ఆలోచిస్తున్నారా అని రంజిత్ అడుగుతూ ఉంటే, అవును బాబు, అక్కడికి వెళ్ళాక అసలు తను ఎలా ఉందో, ఆ మంజులా గారు లోపలికి రానిచ్చారో లేదో, ఇంకా ఏ ఫోను రాలేదు అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇంకా రంజిత్ అయితే సిద్ధుకి ఫోన్ చేస్తాడు. సిద్ధుకి ఫోన్ చేసి, ఇక్కడ వీళ్ళు కంగారు పడుతున్నారు సిద్ధు గారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని రంజిత్ అయితే అడుగుతూ ఉంటాడు. మీరు ఏమీ కూడా భయపడకండి, మా అమ్మ హారతిచ్చి ప్రేరణని కోడలుగా ఒప్పుకొని లోపలికి ఆహ్వానించింది, ఎటువంటి గొడవ జరగలేదు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఇక ఇందిర, ఐశ్వర్య, రంజిత్ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇక ఘన అయితే ఫోన్ చేస్తాడు విజయానంద్కి. ఏంటి, ఆ సిద్ధుగాడు ప్రేరణను తీసుకొని ఇంటికి వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు. వచ్చాడు, మంజు హారతిచ్చి ప్రేరణని కోడలుగా ఒప్పుకొని లోపలికి ఆహ్వానించింది అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ఘన షాక్ అయిపోతాం. ఏంటి నువ్వు చెప్పేది? అసలు అలా ఎలా కోడలుగా ఒప్పుకొని లోపలికి రానిచ్చారా ఆంటీ అని అడుగుతూ ఉంటాడు ఘన. నాకు అదే అర్థం కావడం లేదు. సడన్గా మంజు ఇటువంటి నిర్ణయం తీసుకుంది. అసలు ఆ ప్రేరణ ఏం మాయ చేస్తుందో తెలియదు, కానీ అందరూ తన వైపుకే తిరుగుతున్నారు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అసలు తను వచ్చినప్పుడు గొడవ జరిగిందా లేదా అని అడుగుతూ ఉంటాడు ఘన. అప్పుడు ఇక విజయానంద్ అయితే ఇప్పుడు ఆ ప్రేరణ వేసిన ప్రశ్నని వీడికి చెప్తే వీడికి నేను నా రహస్యాలన్నీ కూడా అందించినట్టే అవుతుంది. వీడు మామూలుడు కాదు, మొత్తం అన్నీ కూడా కూపి లాగుతాడు. ఇక ఇవన్నీ చెప్పి మళ్ళీ నేను మరొక తలపోటు తెచ్చుకునే కన్నా గొడవ జరిగింది, కానీ సిద్ధు మాత్రం వాళ్ళమ్మని కన్ఫ్యూజ్ చేశాడు. కన్విన్స్ చేసి ఇక ప్రేరణని కోడలుగా ఒప్పుకునేలా చేశాడు. దాంతో ఇక మంజు కూడా హారతిచ్చి ప్రేరణని లోపలికి ఆహ్వానించింది అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడే ఘన అయితే కోపంతో రగిలిపోతుండగా ఇక ఈశ్వరి వచ్చి, ఏమైంది ఘన, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ మంజుల అంటే ఆ ప్రేరణని కోడలుగా ఒప్పుకొని హారతిచ్చి లోపలికి ఆహ్వానించిందంట అని అంటూ ఉంటాడు ఘన. ఆ మాట విని ఈశ్వరి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈశ్వరి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, అసలు ఏమైంది రావుడికి, ఎందుకు తను అలా ప్రవర్తిస్తుంది? నిజంగానే ఆ ప్రేరణని కోడలుగా ఒప్పుకుందా, లేకపోతే దీని వెనకాల ఏదైనా నాటకం ఉందా అని అనుకుంటూ ఉంటుంది ఈశ్వరి. ఇంతలో రాజశేఖర్ అయితే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటూ పాట పాడుతూ ఇక చిల్లవుతూ ఉంటాడు. మనం మంచి వాళ్ళని బాధ పెడితే ఎప్పటికొకప్పుడు అదే మనకి శాపంగా మారి మన చేసిన తప్పుడు పనులు మనకే తిరిగి వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే అప్పుడే ఇంకా ఘన అయితే, ఏంటి ప్రేరణ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టేసిందని తెగ ఆనందపడిపోతున్నాం, ముందు ముందు ఉంటుంది ముసలి పండగ అని అంటూ ఉంటాడు ఘన. అయితే అది నీకురా, వాళ్ళకు కాదు, ఇప్పుడు నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు రాజశేఖర్. అయితే కన్న తల్లి లాంటి ఇందిరాని నోటుకొచ్చినట్లు మాట్లాడావు, ఏ ఆడదానికి కూడా అవమానం జరగని మాటలు ఇందిర పడింది నీతో, దానికి అంతకంత నువ్వు అనుభవిస్తావు అని అంటూ ఉంటే, అది నాకు కన్న తల్లి ఏంటి, నా తల్లి ఈశ్వరి, నా తల్లి కాలి గోటకు కూడా సరిపోదు ఇందిరా అని అంటూ ఉంటాడు ఘన. అయితే ఎవరు కాలిగోటికి ఎవరు సరిపోరో ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు రాజశేఖర్. అయితే తర్వాత ఇక రంజిత్ తల్లి రాజశేఖర్
చెల్లెలు అయితే ఇక రంజిత్ దగ్గరికి వస్తుంది. ఇక రంజిత్ వాళ్ళ అమ్మని చూసి, అమ్మ ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని అంటూ ఉంటాడు. నేను బాగానే ఉన్నానురా. అసలు ఎందుకురా నువ్వు మీ నాన్నతో గొడవ పెట్టుకుని ఎన్ని రోజులని ఇలాగ నన్ను మీరిద్దరు కూడా బాధ పెడుతూ ఉంటారు. అటు ఆయన్ని నేను బాధ పెట్టలేక, ఇటు నిన్ను బాధ పెట్టలేక మధ్యలో నలిగిపోతున్నాను. ఇలా నిన్ను ఇంటికి రమ్మంటే నువ్వు రావు, ఆయన్ని పిలవమంటే ఆయన పిలవరు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని అంటూ ఉంటుంది. అందుకని ఒకవేళ మీ ఇద్దరికి నేను దూరంగా ఉంటే కనీసం మీరిద్దరూ ఒకటవుతారని నేను దూరంగా వెళ్ళి మిమ్మల్ని బాధ పెడితే అప్పుడు కూడా మీరు ఒకటవ్వలేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా రంజిత్ అయితే ఆ విషయాలన్నీ వదిలేయమ్మా, వచ్చి కూర్చో అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఐశ్వర్య ఓనర్ గారు అంటూ ఇక లోపలికి వస్తుంది. ఇక ఐశ్వర్యని చూసి అప్పుడే ఇక రంజిత్ వాళ్ళ అమ్మ అయితే, రే ఎవర్రా ఈ అమ్మాయి అంత చనువుగా ఇంట్లోకి వచ్చి ఓనర్ గారు అని పిలుస్తుంది అని అంటూ ఉంటుంది. అవును ఓనర్ గారు, ఈమె ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య కూడా. తను ఎవరో కాదమ్మా, మీ అన్నయ్య కూతురు, రాజశేఖర్ గారి కూతురు అని అంటూ ఉంటాడు. రంజిత్ అయితే అని అడుగుతూ ఉంటుంది. మాట్లాడుతున్నావురా? రంజిత్ తల్లి అయితే, అవునమ్మా, మీ అన్నయ్య రాజశేఖర్ చిన్న కూతురు, తన పేరు ఐశ్వర్య అని అనగానే, అంటే ఈశ్వరి వదిన అని అంటూ ఉంటుంది. కాదమ్మా, మీ ఈశ్వరి వదిన కూతురు కాదు, ఇందిరా ఆంటీ కూతురు అని అనగానే, ఏంటి ఇందిరా ఇక్కడుందా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఐశ్వర్య వెళ్ళి మీ అమ్మని తీసుకురా అని అంటూ ఐశ్వర్యని పంపించి అప్పుడే ఇక రాజశేఖర్ చేసిన మోసాన్ని మొత్తం కూడా తన తల్లి ముందు బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రంజిత్ తల్లి శోభ అయితే. అప్పుడే ఇక ఇందిరా అయితే వస్తుంది. ఇక ఇందిరాని చూసి, వదిన ఎలా ఉన్నావో, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతూ ఉంటే, గుర్తుపట్టాను శోభ, నువ్వెలా ఉన్నావో అని అంటూ ఉంటుంది ఇందిరా. నేను బాగానే ఉన్నాను వదిన, కానీ మా అన్నయ్య చేసిన మోసాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని అంటూ ఉంటుంది. అవును శోభ, మీ అన్నయ్య ఇలా మోసం చేస్తాడని అస్సలు కూడా అనుకోలేదు. నా కూతుర్లు ఇద్దరు తన పిల్లలు కాదని, నేను తన భార్యని కాదని అందరి ముందు కూడా నన్ను అవమానించారు. తన కొడుకు ఘన అయితే ఏ తల్లిని కూడా ఏ కొడుకు అన్నరాని మాటలు అంటే తనకి నేను తల్లి స్థానంలో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్లు మాట్లాడి నన్ను అవమానించాడు. అంత అవమానించినా సరే నా కూతుర్లో పుట్టుక గురించి అందరూ కూడా అన్ని మాటలు అంటున్నా సరే అస్సలు కూడా ఆ మనిషికి చలనం లేదు. పెద్దోడా అంటూ ప్రేరణని ఎంతో ప్రేమగా చూసుకున్న నా భర్త ఈరోజు నువ్వెవరో నాకు తెలియదంటూ నా కూతుళ్లను దూరం పెట్టారు. ఎప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తారా, ఎప్పుడు మమ్మల్ని ప్రేమగా పలకరిస్తారా అని ఎంతగానో ఎదురు చూశాను. ఆ ఇంట్లో పని మనిషిగా మారి ఆయనకి సేవలు చేసి మామూలు మనిషిని చేశాను. ఆ కృతజ్ఞత కూడా ఆయనకి లేదొదినా అని అంటూ ఇందిరా అయితే ఏడుస్తుంది. ఇక ఇందిరాని రాజశేఖర్ మోసం చేశాడని తెలుసుకొని, పద వదిన వెళ్ళి నిలదీద్దాం పద అని అంటూ ఉంటుంది శోభ. వద్దు, ఇప్పటి వరకు ఇలా ఎన్నో గొడవలు అయిపోయాయి అని అంటూ ఉంటుంది ఇందిరా. లేదు, ఆ ఘనాగాడికి అలాగే అన్నయ్యకి కూడా నేను బుద్ధొచ్చేలా చెయ్యాలి, పద వెళ్దాం అని ఇందిరాని తీసుకొని ఈశ్వరి ఇంటికైతే వెళ్తుంది రంజిత్ తల్లి శోభ. అప్పుడే అన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది. దాంతో ఇక ఈశ్వరి, ఘన, రాజశేఖర్ ముగ్గురు కూడా బయటికి వస్తారు. ఇక ఘన అయితే, హే ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఎవరు రమ్మన్నారు అని ఇందిరాని అడుగుతూ ఉంటాడు. నేనే తీసుకొచ్చానురా అని అనగానే, నువ్వు అని అంటూ ఉంటాడు ఘన. తను నా చెల్లెలు అని అనగానే, ఓహో నేను నీ చెల్లెలన్న విషయం గుర్తుంది, కానీ ఈ ఇందిరా నువ్వు తాళి కట్టిన భార్య అని, వీళ్ళిద్దరూ కూడా నీ పిల్లలన్న విషయం నీకు గుర్తులేదా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది శోభ. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ఘన షాక్ అయిపోతాం. చూడు, నువ్వు మా నాన్న చెల్లెలుగా ఇక్కడికి వస్తేరా, కాఫీ ఇస్తాము తాగి వెళ్ళు, భోజనం పెడతాము తిని వెళ్ళు, అంతే తప్ప వీళ్ళని తీసుకువచ్చి నువ్వు రాజకీయాలు నడిపించాలంటే మాత్రం
ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఘన అయితే శోభాని నిలదీస్తూ ఉంటాడు. మా అమ్మని వేలు పెట్టి నువ్వు నిలదీస్తూ అవమానించావంటే నీ పీక నొక్కి చంపేస్తాను అని రంజిత్ అయితే ఇక ఎంట్రీ ఇస్తాడు. మా అమ్మ గురించి మాట్లాడే అధికారం నీకెవరిచ్చారా అని అడుగుతూ ఉంటాడు రంజిత్. అప్పుడే ఇంకా శోభ, ఆగు రంజిత్, సమాధానం చెప్పాల్సింది మా అన్నయ్య. చెప్పన్నయ్య, ఇందిరా నువ్వు తాళి కట్టిన నీ భార్య, వీళ్ళిద్దరూ నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు. అలాంటిది వీళ్ళిద్దరిని, ఇందిరాని ఇంత మోసం చేస్తావా నువ్వు? నీ కొడుకు ఇందిరాని అన్నన్ని మాటలు అంటూ ఉంటే నోరు మూసుకొని ఎలా ఉండగలిగావు? ఒక ఆడపిల్ల విషయంలో నీ కొడుకు అంత నీచంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు నోరు మెదపలేదు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఈశ్వరి అయితే, చూడు శోభ, ఇది నీకు అక్కర్లేని విషయం, ఇక్కడి నుంచి దాన్ని తీసుకుని వెళ్ళిపో అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అసలు నువ్వు ఆడదానివేనా? నీ కొడుకు ఒక ఆడదాన్ని, మరొక ఇద్దరు ఆడపిల్లల్ని, తోబుట్టు లాంటి ఆడపిల్లల్ని, తల్లి లాంటి ఒక ఆడదాన్ని అంతలా మాటలు అంటూ ఉంటే నీ కొడుకుని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఘన అయితే, అది నాకు తల్లి లాంటిదేంటి, నాకు ఇలాంటి తల్లే ఉంటాయి, నేను ఏనాడో చంపేసేవాడిని అని అంటూ ఉంటాడు ఘన. రే, అసలు నీకు కన్న తల్లి ఈశ్వరి అనుకుంటున్నావా? ఈ ఇందిరానేనా నీ కన్న తల్లి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. రాజశేఖర్ చెల్లి అయితే ఆ మాట విని ఒక్కసారి ఇందిరా, ఈశ్వరి, రాజశేఖర్ ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఈశ్వరి కొడుకును కాదా, ఇందిరా కొడుకునా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ఘన అయితే. అవును, ఇప్పటి వరకు మా అన్నయ్యకి నాకు తప్ప ఎవరికి తెలియని రహస్యం ఇది అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే రాజశేఖర్ అయితే, అమ్మ శోభ అని అనగానే ఇక చాలా అన్నయ్య, ఇక్కడి వరకు వచ్చాక ఒక కొడుకు ఒక తల్లిని అనరాని మాటలు అంటూ ఉంటే నోరు మూసుకొని నేను ఉండలేను, నీకులాగా నేను మౌనంగా శవంలాగా బ్రతకలేను అని అనుకుంటూ, అవునరా, ఆ రోజు ఈశ్వరి అలాగే ఇందిరా ఇద్దరు ఒకేసారి డెలివరీకి వచ్చారు. కానీ ఈశ్వరికి పుట్టిన పిల్ల చనిపోయింది, ఆడపిల్ల పుట్టింది. కానీ ఇందిరాకి కవలి పిల్లలు పుట్టారు, ఒక మగ ఒక ఆడ, ఇద్దరు పాపు బాబు పుట్టడంతో అప్పుడే స్పృహలో లేని ఇందిరాని చూసి పిల్లాన్ని తీసుకువెళ్ళి ఈశ్వరి ఒడిలో పడుకోబెట్టాడు మా అన్నయ్య. ఇదేంటన్నయ్య, ఇలా తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నావని అప్పటికి నేను అడిగాను. తప్పదమ్మా, ఇక ఈశ్వరికి పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పారు. ఒకవేళ ఈశ్వరి ఆ విషయాన్ని తట్టుకోలేక పిచ్చిదైపోయిందంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే తను ఏ విషయాలు కూడా తొందరగా తట్టుకోలేదు. అందుకని ఎలాగో ఇందిరాకి కవలు పిల్లలు పుట్టారు, మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉంది. అందుకని కవలు పిల్లల్లో బాబుని తీసుకువచ్చి ఈశ్వరి ఒడిలో పడుకోబెట్టాను అని అంటూ ఉంటాడు. ఈశ్వరికి ఎంతో ఆస్తుంది, ఇక ఆస్తిని అనుభవించడానికి నా కొడుకే ఈశ్వరికి దగ్గర ఉంటాడు అని చెప్తూ రాజశేఖర్ ఆ రోజు ఇందిరాకి పుట్టిన కవలు పిల్లల్లో ఒకరిని తీసుకువచ్చి ఈశ్వరి ఒడిలో పడుకోబెట్టాడు. ఆ రోజు కవలు పిల్లలో ఇందిరాకి పుట్టింది నువ్వే, తర్వాత ప్రేరణ, ఇలా ఇద్దరు కూడా మీరు ఇందిరా పిల్లలే అని అంటూ ఉంటుంది శోభ. ఆ మాట విని ఒక్కసారి ఘన కుప్ప కూలిపోతాడు. ఇక ఈశ్వరి అయితే రాజశేఖర్ని నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పండి, ఘన నా కన్న కొడుకు కాదా, ఆ ఇందిరా కొడుకా అని అంటూ ఉంటే, అవును, ఆ రోజు నువ్వు బిడ్డ పోయిన బాధలో ఏమైపోతావని భయమేసి ఇందిరాకి పుట్టిన కవల పిల్లల్లో బాబుని తీసుకువచ్చి నీ ఒడిలో పడుకోబెట్టి నీకు తల్లిని చేశాను అని అంటూ నిజాలను బయట పెడతాడు రాజశేఖర్ అయితే. అప్పుడే ఇక ఇందిర ఘన తన కన్న కొడుకని తెలుసుకొని బాబు ఘన అని అంటూ దగ్గరికి వెళ్తుంది. నన్ను ముట్టుకోకు, నాకు ఇప్పటికీ ఎప్పటికీ నా తల్లి ఈశ్వరియే, నువ్వు నా తల్లివి కాదు అని ఘన అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.